మొత్తానికి సమంత రాజ్ నిడిమోర్ ఇద్దరు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. మరి వీళ్ళ పెళ్లి విషయంలో అందరికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ పెళ్లి విధానంలోనే జరిగింది. అయితే వీళ్ళ పెళ్లి ఏ విధానంలో జరిగింది అంటే అందరిలాగా ఏదో హిందూ సాంప్రదాయ ప్రకారమే జరిగింది, కానీ ఇందులో తెలియని విధానంలో కూడా జరిగింది అంటూ కొంతమేరకు మనకు సమాచారం వచ్చింది. ఇది డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్ వాళ్ళే బయటికి చెప్పడం జరిగింది, అంటే అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. అయితే ఇక్కడ వీళ్ళ పెళ్లి విధానము ఏంటి అంటే భూత శుద్ధి విధానంలో జరిగింది. మరి ఇప్పటి వరకు హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఎన్నో రకాల పెళ్లిలు మనం చూస్తూ ఉంటాం. ఒక ఆంధ్ర సైడ్ ఒకలాగా జరుగుతూ ఉంటుంది, తెలంగాణలో ఒక సైడ్ జరుగుతుంది, అదేవిధంగా నార్త్ సైడ్ చూసుకుంటే వాళ్ళు ఇంకో విధానంలో పెళ్లిలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం చూసాం. అసలు ఈ భూత శుద్ధి విధానం అనేది ఎప్పుడు కూడా మనం వినలేదు కదా. ఇందులో పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతాయి, అసలు దీనికి రీజన్ ఏంటి, ఎందుకోసం చేస్తారు, దీనివల్ల కలిగే యూజెస్ ఏంటి అని రకరకాలుగా ఇప్పుడు చాలామంది కూడా సోషల్ మీడియాలో సర్చింగ్ చేస్తూ ఉన్నారు దీని గురించే. మరి దీని గురించి అసలు విషయాలు ఏంటి అంటే ఇది ఏమైనా కొత్తగా వచ్చిందా విధానం అంటే కాదు. ఈ యొక్క విధానం, ఈ యొక్క పెళ్లి విధానం అనేది అతి ప్రాచీనమైనటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఒక విధానం. దీనివల్ల ఎవరైతే వధూవరులు ఉంటారో ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ తోని ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ దాంపత్య జీవితాన్ని అద్భుతంగా కొనసాగిస్తారు నిండు నూరేళ్ల పాటు అంటూ దీనికి ఒక యూజెస్ మాత్రం కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ విధానం అసలు ఏంటి, ఏ విధంగా చేస్తారు పెళ్ళి అంటే మనకు తెలుసు ఈషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయం కూడా ఉంది. సో ఆ లింగ భైరవి ఆలయంలో అంటే పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒకటి కావడమే భూత శుద్ధి విధానం. సో మరి ఈ విధానంలోనే సమంత గారు రాజ్ నిడిమోర్ గారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ ఆత్మలు కూడా, సోల్స్ కూడా ఒకటి కావడం, ఈ యొక్క ఒకటి కావడం ద్వారా పెళ్లిళ్ళు జరుగుతాయి అనే విధంగా ఈ యొక్క విధానంలో నమ్ముతూ ఉంటారు. అతి ప్రాచీనమైనటువంటి ఈ పద్ధతిలోనే వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఇద్దరు కూడా సపరేట్గా సమంత గారికి ఇంతకుముందు పెళ్ళయింది, రాజ్ నిడిమోర్ గారికి ఇంతకుముందు పెళ్ళయింది. సో ఆ పెళ్ళిళ్ళు మరి డిస్టర్బెన్సెసా లేకపోతే మిస్అండర్స్టాండింగ్సా ఎందుకోసం తెలియదు, కానీ ఇంకా వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు, విరిగిపోయారు, సపరేట్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటి కావాలి మళ్ళీ, అంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కానీ ఎన్నో అవమానాలు కానీ చూసి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటి కావాలి, మళ్ళీ వీళ్ళిద్దరి దాంపత్య జీవితంలో కూడా అలాంటి ఇబ్బందులు కానీ ఏవి కూడా రావద్దు, ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండొద్దు అంటే ఏ విధానంలో చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సమంత గారు కావచ్చు, రాజ్ నిడిమోర్ గారు కావచ్చు, మనందరికీ తెలుసు సద్గురు గారు అదేవిధంగా సమంత గారికి మంచి అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కావచ్చు, మనసు బాగోలేనప్పుడు కావచ్చు, ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ తను వ్యాయామం చేసుకోవడం కావచ్చు, ప్రకృతితోని తను మమేకం కావడం కావచ్చు, ఇలాంటివి చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ఇక్కడ సద్గురు గారిని అడిగినప్పుడు ఈ యొక్క సజెషన్ ఇచ్చారు అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క భూత శుద్ధి విధానంలోనే సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యొక్క న్యూస్ మాత్రం చాలా చాలా వైరల్ అవుతుంది. మీకు ఇంతకు ముందు వరకు ఈ యొక్క విధానం గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.